దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో చూడండి. ఇప్పుడు ఈ కాళేశ్వరం జోలి ఒక పాట మాట్లాడతా రాగురా. ఇక ఏమని చెప్పిరు, గోదావరి ఉప్పొంగింది, గోదావరి ఉప్పొంగింది, ఓకే సంతోషం. ఎస్ఆర్ఎస్పి 34 గేట్లు కుల్లబెట్టరు, ఎస్ఆర్ఎస్పి 34 గేట్లు కుల్లబెట్టరు. ఆయనకు దండిగా నీళ్ళు వస్తాయి, ఫుల్ నీళ్ళు వస్తాయి. ఓకే, మహారాష్ట్ర నుంచి భారీగా ఫ్లడ్ వచ్చింది. మహారాష్ట్ర నుంచి సకైన రాజాడ పుణ్యం ఉంటది. మహారాష్ట్ర నుంచి భారీగా ఫ్లడ్ వచ్చింది. శ్రీరామసాగర్ లోకి 1,25,400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది, దండి వస్తుంది నీళ్లు. ఎల్లంపల్లిలో వెళ్ళిన నీటి మట్టం భద్రాచలం పోయింది, చక్క ఎల్లంపల్లి నుంచి భద్రాచలం పోయింది. తీగింది కాళేశ్వరం, ఇలా కాళేశ్వరం లేదు. ఇక అడగగిరి మళ్ళీ నన్ను ఎందుకని. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తా. కాళేశ్వర విషయంలో రేవంత్ అన్న ఈ కాళేశ్వరం ఎవరు, కేసీఆర్ మా అన్న ఏం చేసిండు, దొంగ. తెలంగాణ ఉద్యమంలో గడువు పట్టుకొని తిన్న దొంగ మా అన్న. ఎక్కడ కాళేశ్వరం పేరెత్తితే అంటే 34 గేట్లు కుల్లబెట్టినా, మహారాష్ట్ర నుంచి ఫ్లడ్ వచ్చినా, శ్రీరామసాగర్ నుంచి ఇన్ఫ్లో పెరిగినా, గోదావరి ఉప్పొంగినా, మేడిగడ్డ నిలబడ్డది, కలబడ్డది, కొట్లాడుతుంది. అంటే కేసీఆర్ మొనగాడు మోడని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు అనుకుంటామా అనుకోవా, ఏం గచ్చిండ్రో ముసలాయన గచ్చే బండ బస్సు గచ్చిండ్రా ఆంధ్ర దొంగలు కాంగ్రెస్ వాళ్ళు. గిన్నె నీళ్ళు వచ్చినట్టు కూడా కాళేశ్వరం ఏమైతే లేదు, రిపేర్లు చేయకపోతుంది. ఎట ఉంది అట్నే ఉండే ఎంక్వైరీ అంటే కాలువబడి ఎత్తిరి. ఇక పోతే ఇంత పెద్ద నీళ్ళు, ఇంత పెద్ద ఎత్తున 34 గేట్లు, మహారాష్ట్ర నుంచి నీళ్లు, గోదావరి నీళ్లు, శ్రీరామసాగర్, భద్రాచలం ఉప్పొంగిన కాళేశ్వరం అదే కూలిపోదని. మనకు కేసీఆర్ దేవుడు అంటావా మన రైతులు. ఓ మీరు చెరకే వచ్చిందని అనుకుండు పీకిండి. ఇంకా దీన్ని మొత్తమే దీన్ని క్యాన్సల్ చేసి మిగతా చూడంతా రాసిరిగా. రేవంత్ అన్న తోపు అమరాబాద్ పులి తొక్కుకుంటూ వచ్చి కాళేశ్వరానికి గంగలుగా పిల్లింగ్ అంతే. ఎయిరే రేపు ఓటు రైతులు 5,000 ఇస్తారు ఓటుకి రేపు ఎయిరి. కాంగ్రెస్ ప్రజలు ఓట్లకు పైలు పంతారు రేపు. ఈడ నడి బజార్ల మేడిగడ్డ 2 పిల్లర్లు చూపించి 20 నెలలకెళ్ళి సుక్క నీళ్ళు సన్నాసులు ఎలా ఎస్ఆర్ఎస్పి 34 గేట్లు వచ్చినాము. గోదావరి ఉప్పొంగి తాండి, ఏ ఉపయోగం దానివల్ల, ఏ ఉపయోగం అని కేసీఆర్ అక్కసుతోని, కేసీఆర్ పైన కోపంతో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి కడుపులో మట్టి కొడుతున్నాడు. అది చెప్పని జోలి గట చెప్తాడు, మంచోడైతే చెప్తాడు, దొంగలు చెప్తారు. ఇది ఈ వార్త సార్ ఇది ఇక్కడ ఓన్లీ కలవకుండా చంద్రశేఖర్ రావు ఒక మునగాడు అని చెప్పేసి తేలిపోయింది. ఇక్కడ ఎవరైనా కాదుకుంటే మరి నాకు ఎందుకు ఇక్కడ కాళేశ్వరం మిస్ అవుతున్నా చెప్పి లేదు. మీ అభిమానం మీకు ఏ పార్టీ అయినా కావచ్చు, నాకైతే ఏ పార్టీ లేదు. ఒకటే ఒక ప్రశ్న, మేడిగడ్డ కాడికి పోదాం, ఇంకో 34 గేట్లే మీరు నీళ్ళు వస్తున్నాయి, క్యూసెక్కులు పెరిగినాయి, అన్ని పొడిచినాయి. ఇంతకంటే పెద్ద ఎత్తున వరదలు రావు, కూలిపోయింది. ఈ టైంలో కూలిపోదు కదా. మేడిగడ్డ కాడికి పోయి 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ పెడదాం, కూలిపోయినా కూలిపోలేదా. కూలిపోతే ముక్కులేరు రాస్తారు, కేసీఆర్ అయినా సరే తెలంగాణ బిడ్డలు అయినా సరే. లేదు కూలిపోలేదంటే రేవంత్ రెడ్డికి యావత్ తెలంగాణ రాష్ట్రం క్షమాపణ చెప్పి మేడిగడ్డ కాడ ముక్కులేరు రాసి గేట్లు ఓపెన్ చేసి నిలిచే దమ్మునురా అన్ని సవాలు ఎదుగుతున్నాయి. మా అన్నను ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు స్పందిస్తే మనదాములందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా. స్పందించవచ్చు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిన నిరూపిస్తే నీవు కూడా ముక్కులేరు రాస్తా పోయి క్షమాపణ కోరుతాం మీ అందరినీ కాంగ్రెస్ వాళ్ళని. శతగాని సన్నాసులు ఆడలేక పాటగా జరిగినట్టు కింద పైన రాస్తారు మాత్రం మధ్యలోకి వస్తాడు. అయినా మీ దొంగ చదువులు పాటు అంతా మీ దొంగ చదువులే కదా కాంగ్రెస్ వాళ్ళకి. దొంగ సక్కమైన చదువు ఉంది, అందుకే ఎగ్గొట్టరు, మధ్యలో ఎగ్గొట్టరు కాళేశ్వరాన్ని. కాళేశ్వరం ఎగ్గొట్టలే కదా. ఇంకా పచ్చి చెప్పాలంటే ప్రజలు చుదేవాలని చేశారు, జనాలు చుదేవాలని చేసి ఏదో మా ఎగురు పెడతాను మన రాజ్యం ప్రజా పరిపాలన ఏదో పచ్చగా ఉందని చెప్తున్నారు. ఇంకా ఎంత పచ్చగా ఉందని చెప్తున్నారు లోకం. ఓహో అమ్ము చిన్న పచ్చగా ఉన్నది మీ రాజ్యం, ఇది వరకు ఉన్నదా. ఇటు పోతే
మహారాష్ట్ర వరదల్లో జగిత్యాల వాసులు గల్లంతయ్యారట పాపం. లభించని నలుగురి ఆచూకీ ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా విషాదం జరిగిందట. మహారాష్ట్ర ఉద్గిర్ జిల్లాలో ఈ ఘటన జరిగిందంటూ పాపం ఒక వార్త వస్తామే. మన జగిత్యాల బిడ్డలు గల్లంతయ్యారట. అది మెయిన్ పేపర్ లోకి మరి రేపు వస్తుందేమో. ఇక నేను గత వారం రోజులకెళ్ళి చెప్తున్నా, మరి నాయన వర్షాలు దండిగా పడుతున్నాయి, చాలా జాగ్రత్త, కరెంటు పోల్స్ ఉంటాయి, పిడుగులు పడతా ఉంటాయి, మ్యాన్ హోల్స్ ఉంటాయి, జాగ్రత్త 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 చెప్తే మళ్ళీ ఒక ప్రమాదం జరిగింది. చూడండి, కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం జరిగింది. కరెంటు షాకుతో 6 చనిపోయారు, 3 తీవ్ర గాయాలైంది. విద్యుత్ తీగలకు తగిన కృష్ణుడి రథం అట. దేవుడు అని పోతే దయ్యం అని వచ్చినట్టు ఆ విద్యుత్ తీగలు అయితే రథానికి వెళ్తే ఆటోమేటిక్ గా దాన్ని పట్టుకున్న అందరికి కరెంట్ షాక్ వచ్చింది. 6 చనిపోయారా రామంతపూర్లట. చూడు, దాన్ని లాగుతున్న వారందరికీ షాక్ అయింది. రామంతపూర్ లోని గోఖలే నగర్ లో ఘటన జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురి సంతాపం. మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియో. సచినోడికి లెక్క కట్టిరు, 5 లక్షలు లెక్క కట్టించారు. అంతే అయిపోయావు. 6 తట్టేది 10 మంది తట్టేది. ఇప్పుడు రేవంత్ అన్న అప్పుడైతే మరి 5కి పెడితే అంటే 5కి పెట్టినామేమో, మరి 5కి పెట్టినా చెప్తానే వాళ్ళ తర్వాత బాగా వచ్చారు, మాకేం సంబంధమే అని చెప్పినా చెప్తారు. జర నాయన మీరు పండుగలకు పోయి ఇంకో దానికి పోయి ఇక వర్షాలు పడుతుంటే ఏషం వేసి ఇప్పుడు దేవుడు అని పోతే 6 తత్తిరి. మీ కుటుంబాలు ఎంత కోసుండాలి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంత బాధపడాలి గమనించరా, జర పుణ్యం ఉంటది. ఇది ఒక వార్త వస్తుందా. ఇంకా నెక్స్ట్ ఇంతవరకు ఈ పేపర్లు ఉన్నాయి కదా వార్తలు, ఇంకేమన్నా మిస్ అయిందా? ఒక్క నిమిషం, ఏం ఉన్నట్టుగా ఏం లేదు లేవా అంతే. మరి నెక్స్ట్ ఈవినింగ్ ఎడిషన్ లో ఆదిలాబాద్ అంట అతలాకుతలం అవుతుందంట, ఆగమాగం అవుతుంది. 5 రోజులుగా ముంచెత్తిన వానలు, కాలువలు, రహదారులు, కాలువలు, తెగిన రోడ్లు, సమ్మిద రాకపోకలు, ఇది ఇంత బ్రహ్మాండంగా వర్షాలు పడుతుంది. మీరు ఒకటి గమనించరా, ఆదిలాబాద్, వరంగల్ అన్ని చెప్తున్నారు పేర్లు, కానీ మన నల్గొండ చెప్తలేరు. ఎందుకంటే మన నల్గొండ భూమి మొత్తం ఫ్లాట్ గుంచినట. నల్గొండ కిరీటం లెక్కినట పుట్ట లెక్క. అందువల్ల నల్గొండ దాదాపుగా వరదల వల్ల పెద్దగా ప్రమాదం జరగదు. అంటే ఈ మిగతా జిల్లాతో వస్తే అంత ఎక్కువ ప్రభావం ఉండదు. మరి రేవంత్ అన్న ఆదిలాబాద్ ను గిరిజన బిడ్డలు, ఆ బిడ్డలు, ఈ బిడ్డ అని చెప్పి జైరా చెప్పిండు. మరి వాళ్ళని జర ఫాయిదా ఉంటే కాపాడే ప్రయత్నం చెయ్యి. నీ మీద నాకు నమ్మకం లేదు, నీ రాజ్యం మీద అసలుకే నమ్మకం లేదు నాకు. అట్లున్నాయంట వర్షాలు పాపం. గణనాథుడికి 474 కోట్ల బీమాట. రిచెస్ట్ వినాయకుడిగా జిఎస్టి మండలి